డాక్టర్ తెల్లం వెంకట్రావు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కున్న ఏకైక ఎమ్మెల్యే. త్వరలో ఈ ఎమ్మెల్యే కారు దిగి కాంగ్రెస్ గుట్టికి చేరుతున్నారా? ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేట్ తాకనీనన్న పొంగులేటి శపథం నెరవేరబోతుందా? పొలిటికల్ గాడ్ ఫాదర్ పొంగులేటి పిలుపుతో పార్టీ మారేందుకు డాక్టర్ తెల్లం సిద్ధమయ్యారా? కుటుంబ సమేతంగా తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు. 2 సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2014లో కొత్తగూడెంలో జలగం వెంకట్రావు గెలవగా 2019లో ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజయ్ గెలిచారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మూడోసారి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ ఒక్క స్థానానికే పరిమితమైంది. దీంతో భద్రాచలం ఎమ్మెల్యేగా డాక్టర్ తెల్లం వెంకట్రావు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తెల్లం వెంకట్రావు 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2015లో పొంగులేటితో పాటు అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2022లో పొంగులేటితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. హస్తం పార్టీలో టికెట్ దక్కకపోవడంతో మళ్లీ గులాబీ పార్టీ గూటికి చేరారు. భద్రాచలం అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగి సిట్టింగ్ ఎమ్మెల్యే పొదేం వీరయ్యపై విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచినా బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం, పైగా తన పొలిటికల్ గాడ్ ఫాదర్ పొంగులేటి కీలక మంత్రిగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న పొంగులేటి పిలుపుతో పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు తెల్లం వెంకట్రావు. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కుటుంబ సమేతంగా మంత్రి పొంగులేటి నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంతో భేటీ అవ్వడంతో తెల్లం పార్టీ మారినట్లేనని ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే సీఎం ని కలవడంతో గులాబీ పార్టీలో గుబులుగా మారినట్టు సమాచారం. జిల్లాలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే పార్టీ మారేందుకు సిద్ధమవగా అతన్ని నిలువరించేందుకు పార్టీ పెద్దలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, అందుకే పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నట్టు తెల్లం సన్నిహితులు చెబుతున్నారు. ఈ నెల 11న సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటనలో ఎమ్మెల్యే వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి తెల్లం భారీ షాక్ ఇచ్చారు. గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే డుమా కొట్టారు. దీంతో బీఆర్ఎస్ పెద్దలు అప్రమత్తమయ్యారు. భద్రాచలం గులాబీ నేతలతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. మరోవైపు బీఆర్ఎస్ తరపున ఉన్న ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరితే బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేట్ తాకనీయనన్న మంత్రి పొంగులేటి శపథం నిజం కానుంది అని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.